గురుగారు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని అంటారు. ఈ అంశాన్ని భగవద్గీత ఎలా విశ్లేషిస్తుంది? భగవద్గీత వ్యక్తిత్వ వికాసానికి పాఠ్య గ్రంథంగా విదేశాలు కూడా ఈరోజు నెత్తి మీద పెట్టుకొని తరగతుల్లో పాఠ్యాంశాల కింద బోధిస్తున్నారు. మనం అందరం కూడా భగవద్గీత అంటే ఏదో శ్మశానానికి ఎవరైనా తీసుకొని వెళ్తున్నప్పుడు పెట్టేటువంటి రికార్డుల కింద చూస్తున్నారు. అదొక్కటి కాదు. భగవద్గీత అంటే ఎంత ముక్తినిచ్చేటువంటి పరమ పవిత్రమైన గ్రంథమో అంతగా ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో చెప్పేటువంటి పరమ పవిత్ర గ్రంథం, ఒక పాఠ్య గ్రంథం. అందులో ఒక ఉదాహరణ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న. అందులో ఒక మాట అంటాడు మా స్వామి, ఆత్మానం ఉద్ధరయేత్ నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుర ఆత్మనః. ఈ ఎవడికి వాడు తనని తాను ఉద్ధరించుకోవాలి. ఆత్మ అంటే ప్రయత్నము అని ఒక అర్థం ఉంది. అంటే ఒక ప్రయత్నం అనేది మనం ఇక్కడ ఏదో ఒక ప్రయత్నం చేయకుండా, నువ్వేమీ చేయకుండా వాడెవడో వచ్చి నన్ను ఉద్ధరిస్తాడు అని ఎప్పుడూ నువ్వు కూర్చోకు. ముందు నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. నీ వంతు నువ్వు ఎంతో కొంత చేయగలవు కదా. నువ్వేమీ చేయకుండా పక్కవాడి కోసం నువ్వు ఎదురు చూడకు. వాడు వచ్చి చేస్తాడు. అన్ని పనులు మన చేత కావు, నిజమే కాదు. కానీ అసలు నీ ప్రయత్నం అంటూ ఏముంది? ఇదే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే నీ కంట్రిబ్యూషన్ ఏదని అంటారు కదా. నీ ప్రయత్నం ఏమిటి? అదే భగవద్గీత చెప్తోంది. ఆత్మానం ఉద్ధరయేత్, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టు. అప్పుడు పక్కవాడు నీకు చెయ్యి అందిస్తాడు. నువ్వేమీ చేయకుండా పక్కవాడి సహాయం ఎప్పుడు అడక్కు. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా హీనపరచుకోకు. ఎంత గొప్ప మాటమ్మా. ఎప్పుడూ కూడా అందరూ బాగున్నారు, నాకు ఈ కర్మ, నాకు ఈ జీతం చాలటలేదు, నా కర్మ, ఎప్పుడు అలా కూర్చోకు. భగవద్గీత చెప్పిన మాటమ్మా. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు తిట్టుకోకు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా హీనపరచుకోకు. వాడే గొప్పవాడు అనుకోకు. నేను కూడా గొప్పవాడినే, నేను కూడా ప్రయత్నం చేస్తాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా పుస్తకాలు రాస్తాను, నేను కూడా సాధిస్తాను. ఉత్సాహంతో ఉండు. నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు. వేరే వాళ్ళు ఎవరు నీకు బంధువులు కారు, నీకు నువ్వే బంధువు. మహానుభావులు చెప్పినటువంటి వాక్యం ఈరోజు అందరూ చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకో. ఎంతమంది చేస్తున్నారమ్మా? ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకో. ఏదో ఒక సమయం నీకు దొరుకుతుంది. నేను ఇవాళ ఏం పని చేశాను? అరే పతంజలి, ఇవాళ ఈ పని చేసావా? ఈ పిచ్చి పని నువ్వు చేసావు కదా, ఈ పిచ్చి మాట నువ్వు చెప్పావు కదా, ఎప్పుడు చెప్పకు. భగవంతుడు నిన్ను క్షమించడు. పరమ పవిత్రమైన పీఠంలో నువ్వు కూర్చున్నావు అని నీకు నువ్వు సమీక్ష చేసుకో. ఎక్కడో చోట ఎవరూ లేనటువంటి ప్రదేశంలో నీతో నువ్వు మాట్లాడుకో. ఈరోజు ఈ పని చేశాను, రేపు ఈ పని నేను చేస్తాను అని నీతో నువ్వు మాట్లాడుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోగల. నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో ఉన్న ఔచిత్యాలు, అనౌచిత్యాలు ఇవన్నీ కూడా బయటపడతాయి, వేరే వాళ్ళు ఎవరు చెప్పనక్కలేకుండా. కాబట్టి బంధువు అంటే ఏమిటమ్మా? మంచి చెప్పేటువంటి వాడు బంధువు. వేరే వాళ్ళు ఎవరు బంధువులు కారంటే, బంధువులు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ గొప్ప బంధువు ఎవరంటే నీకు నువ్వే బంధువు. ఆత్మైవ హి రిపురాత్మనః, నీకు నువ్వే శత్రువి. నీకు నువ్వే బంధువు అంటోంది భగవద్గీత. నీకు నువ్వే శత్రువుట. నీకు నువ్వే శత్రువు అంటే ఇందాక నేను చెప్పానే, నిరాశాజనకమైనటువంటి వాదం. నేను ఇది చెయ్యలేను, వరే కొంచెం అక్కడికి వెళ్దాను రారా, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఈ పని చేయరా, నీకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. అమ్మో నేను రాలేనురా బాబు, అంత పని నేను చేయలేనురా అబ్బా అని ఇలా కూర్చుంటే నీ జీవితానికి నీ అంతట నువ్వే ఒక దుడ్డు కర్ర తీసుకొని నీ మోకాళ్ళు నువ్వే ఎరగొట్టుకున్నట్టు లెక్క. వేరే శత్రువు వచ్చి నిన్ను కొట్టనక్కర్లా. నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, ఇలాంటి మాటలు కనుక నువ్వు మాట్లాడుతుంటే నీకు నువ్వే శత్రువు కింద తయారవుతావు. అలా ఎప్పుడూ కావద్దు నాయన. ప్రయత్నం చెయ్యి అని లౌకికార్థం. ఇంకొక అంతరార్థం ఏంటంటే నిమ్న మనస్సు నుంచి ఉన్నత మనస్సు వైపు నువ్వు ప్రయత్నం చెయ్యి. అది యౌగికార్థం. శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్యంలో ఉంది. అంటే నిమ్న మనస్సు అంటే తక్కువ వాటి మీద నీ దృష్టి సారించేటువంటి మనస్సు. ఆ మనస్సు నుంచి ఉన్నతత్వం ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే మామూలుగా నువ్వు నడుస్తుంటే ఎక్కడికక్కడ అడ్డుగోడలు నీకు కనిపిస్తాయి. విమానంలో కనుక వెళ్ళిపోతుంటే అంతటా చాలా చిన్న చిన్నవి కనిపిస్తాయి, ఎక్కడ నీకు అడ్డుగోడలు ఏవి కనిపించవు. కాబట్టి నిమ్మన మనస్సు నుంచి ఆత్మని నువ్వు ఉద్ధరించుకో. అంటే ఉన్నతత్వం వైపు నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు అని చెప్పటానికి అది రెండో రకమైనటువంటి అర్థం. ఇది లౌకికానికి పనికి వచ్చేటువంటి అర్థం. ఇట్లా చక్కగా భగవద్గీత ఎక్కడో ఒక చోట
మొత్తం ఆ శ్లోకాల్లో నువ్వు ప్రయత్నం కనుక చేస్తే నీకు ఈ లోకాన్ని ఉద్ధరించే వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఆ దృష్టితో భగవద్గీతను అందరూ కూడా నెత్తి మీద పెట్టుకొని ఆ భగవద్గీత యొక్క ఆ ప్రయోజనాలను అందరూ కూడా లోకంలో అనుభవించెదరుగాక.